ప్రభు పేరట ఈ 49వ గుడారాల పండుగకి కూడి వచ్చినటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికి వందనాలు. ఆత్మీయులైన వారికి, మరి ముఖ్యంగా దైవ సేవకులకి, నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి, అభిషక్తులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. అందరు బైబిల్ తీసి చూడండి. 6వ అధ్యాయం 18వ వాక్యం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. చాలు. ఇక్కడ రాయబడిన మాట, మనం ధ్యానించే మాట ఏంటంటే, నేను వారిలో నివసించి సంచరింతును. చూడండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. భౌతికమైన ఆలయాలు చాలా ఉన్నాయి. మనం ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ నలుమూలలో మనం గమనిస్తే భౌతికమైన ఆలయాలు చాలా ఉన్నాయి. భౌతికమైన ఆలయాల్లో కూడా ప్రభు సంచరిస్తూనే, అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఆలయమైనటువంటి మన హృదయం అనేటువంటి ఆలయం, మనం జీవము గల దేవుని ఆలయం, ఈ చిన్న హృదయం అనే ఆలయంలో ప్రభు నివసించి సంచరించే దేవుడు అనే మాట రాయబడింది బైబిల్లో. ప్రియ సహోదరులారా, పరలోకాన్ని విడిచినటువంటి దేవుడు, ఉన్నతమైనటువంటి మహిమను విడిచిన యేసయ్య ఈ భూమి మీదకి దిగివచ్చి ఆయన సంచరిస్తూ వచ్చాడు. అలాగే మన హృదయం అనే ఆలయాల్లో కూడా ఆయన సంచరించేటువంటి దేవుడు. చూడండి, భక్తులు ఆయన గురించి సెలవిచ్చేటప్పుడు భక్తుడైన యోబు గారు చెప్తాడు ఒక మాట, ఆయన నాకు సమీపముగా గడిచిపోచున్నాడు, నా ప్రక్కనే వెళ్ళుచున్నాడు, ఆయన నా ప్రక్కనే నడుచుచున్నాడు, అలాగే ఆయన నాకు చేరువనే పోవుచున్నాడు, నా ప్రక్కనే నడుచుచు ఉన్నాడు, నా ప్రక్కనే సంచరించుచున్నాడు. చూడండి, సంచరించడం అంటే మన మధ్యలో తిరగడం, మన మధ్యలో నడవడం, మనతో ఉండడం. ప్రియ సహోదరులారా, ఈ భూమి మీద మహిమగల దేవుడు అనేకుల మధ్యలో సంచరిస్తూ వచ్చాడు. అలాగే ప్రాణాత్మ దేహాన్ని దేవుని చేతికి అప్పగించుకొని, హృదయాన్ని పరిశుద్ధపరచుకొని దేవుని ఆలయముగా మార్చబడినటువంటి అనేకుల హృదయాల్లో కూడా ఆయన నివసించి సంచరిస్తూ వచ్చాడు. దేవుడు సంచరించడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆయన సంచరించి ఏం చేశాడో కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అలాగే మనుషులు చాలామంది ఈ భూమి మీద విలువైన వాటిని సంపాదించేదానికి, విలువైన వాటిని వారు సొంతం చేసుకునేదానికి భూమి యొక్క అగాధ స్థలములలోకి వెళ్ళి అక్కడ సంచరించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. యోబు గ్రంథం 28వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు మనం గమనిస్తే, 3వ వాక్యంలో మనుషులు గాఢాంధకారములో, మరణాంధకారములో ఉండు రత్నములను వెదకుటకు భూమి అంతముల వరకు వెళ్ళి అక్కడ సంచరిస్తూ ఉన్నారు. చూడండి, వెండికి వెండిని, బంగారానికి బంగారాన్ని, ఇనుము, ఇత్తడి, ఇంకా విలువైన వాటిని సంపాదించే దానికోసం మనుషులు భూమి యొక్క అగాధ స్థలంలోకి, మరణాంధకారములోకి రత్నములను వెదుకుటకు భూమి అంతము వరకు వెళ్ళి అక్కడ సంచరిస్తూ ఉన్నారు. మనుషులు సంచరించే దాంట్లో అర్థం ఉంది. విలువైన వాటిని సొంతం చేసుకోవాలని, చూడండి, వెండి బంగారాలు సొంతం చేసుకోవాలని, ఉన్నతమైన స్థలాల్లో ఉండాలని, డబ్బు సంపాదించాలని మనుషులు సంచరిస్తూ వచ్చారు. అలాగే దైవ సేవకులు కూడా సంచరించినట్టుగా బైబిల్లో రాయబడింది. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను ఏథెన్స్ పట్టణం అంతా సంచరించి చూశాను. చూడండి, ఆ పట్టణంలో సత్య సువార్తను ప్రకటించేదానికి ఆ పట్టణం అంతా సంచరించినట్టుగా అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అలాగే భూమి దిగంతముల వరకు
భూమి దిగంతాల వరకు దైవ సేవకులు సత్య సువార్తని ప్రకటించుచు భూతలమంతా సంచరించినట్టుగా కూడా బైబిల్లో రాయబడింది. అపోస్తలులకు దేవుడు ఒక బాధ్యతనిచ్చాడు, భూదిగంతాల వరకు వెళ్ళి నా కొరకు సాక్షులుగా ఉండండి అని. ప్రియ సహోదరులారా, మనుషులు సంచరించిన దాంట్లో అర్థం ఉంది, దైవ సేవకులు సంచరించిన దాంట్లో అర్థం ఉంది, విలువైన ఆత్మల్ని సంపాదించాలని. అలాగే అపవాది కూడా సంచరించినట్టుగా బైబిల్లో రాయబడింది. చూడండి, భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరించుచు వాడు పరలోకంలో దైవ సేవకులు కూడి ఉన్న చోటుకి వెళ్ళినట్టుగా యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడి ఉంటుంది. సర్వశక్తి గల దేవుడు అపవాదిని సాతాన్ని అడిగితే సాతాన్ అంటాడు, నేను భూమి మీద ఇటు తిరుగుతూ సంచరించుచు ఇక్కడికి వచ్చాను అని. అంటే సాతాను కూడా సంచరిస్తూ ఉన్నాడు. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ సంచరిస్తూ ఉన్నాడు. దైవ సేవకులు సంచరించేది విలువైన ఆత్మల్ని సంపాదించాలి అని. చూడండి ప్రియ సహోదరులారా, ఎవరు నిర్ణయించుకున్న నిర్ణయాలను బట్టి వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సంచరిస్తూ ఉన్నాడంటే దాంట్లో ఎంతో అర్థం దాగి ఉంది. ప్రియ సహోదరులారా, సర్వశక్తి కలిగిన దేవుడు సర్వమానవాళి పట్ల మేలు చేయాలని, ప్రజల్ని రక్షించాలని, ప్రజల్ని ఆశీర్వదించాలని, విడువక ఎడబాయక తోడై ఉండాలని, అనేక విషయాలు బోధించి, అనేక విషయాలు హెచ్చరించి, అనేక సంగతులు వాళ్ళకి తెలియచేసి సరిచేసి మహిమగల ఆయన రాకడకు సిద్ధపరిచి మహిమలో చేర్చాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించినట్టుగా రాయబడింది. ఇశ్రాయేలుతో 40 సంవత్సరాలు వారి మధ్యలో మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా ఉండి వారి మధ్యలో సంచరించినట్లుగా కూడా బైబిల్లో రాయబడింది. పరలోకపు తండ్రిగా, పక్షిరాజుగా, ప్రధాన యాజకుడిగా, నాయకుడుగా, మహిమగల దేవుడుగా, ఇశ్రాయేలు మధ్యలో వారి అవసరాలు అక్కర్లు తీర్చేటువంటి దేవునిగా ఆయన సంచరించినట్టుగా కూడా బైబిల్లో రాయబడింది. ఆయన ఉద్దేశాలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, మనం ఆరాధించే దేవుని తలంపులు వేరుగా ఉంటాయి. ఏది ఏమైనా సరే ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగివచ్చి సర్వమానవాళితో ఆయన జీవించుచు, మరి ముఖ్యంగా ఆయన చేత ఏర్పరచబడిన తన ప్రజల మధ్యలో ఆయన సంచరించినట్టుగా బైబిల్లో రాయబడింది. ఈ 49వ గుడారాల పండుగలో మనకంటే ముందుగా యేసయ్య ఈ స్థలములో సంచరించుచు ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈ పండుగలు ఈ విధంగా ఏర్పాటు చేసేదానికి దైవ సేవకులు 2 నెలల క్రితమే ఈ స్థలానికి వచ్చి మొదటగా ప్రార్థన చేసేటప్పుడు, ప్రభా ఈ స్థలంలో మాకంటే ముందుగా మీరు ఈ స్థలమంతా సంచరించండి, ఈ స్థలమంతా మీరు ఈ ప్రాంతంలో మీరు సంచరించచ్చు, ప్రతికూలతలన్నీ అనుకూలంగా మార్చండి అని గత 2 మాసాల నుంచి ఈ స్థలంలో దైవ సేవకులు సంచరించేటప్పుడు మొదటి ప్రాధాన్యతను, మొదటి ప్రత్యేకతను యేసుక్రీస్తుకే అప్పగించి మొదటగా మీరు సంచరించమని సర్వశక్తి గల దేవునికి సమస్తాన్ని అప్పగించి పరిచర్యలు ప్రారంభిస్తారు దైవ సేవకులు. మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు గత నెల రోజుల క్రితం నుండి, మహిమగల దేవుడు ఈ ప్రాంతంలో అగ్నిస్తంభముగా ఉండాలని, మేఘస్తంభముగా సంచరించాలని. మరి చాలామంది ఆ స్పర్శను గమనించారు, కొంతమంది ఆ స్పర్శను గమనించకపోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ 49వ గుడారాల పండుగలో ఆయన మీ ప్రక్కనే, మీ చేరువనే ఆయన సంచరించుచు మీ జీవితాల్లో మేలు చేయునుగాక. ఆయన మన మధ్యలో సంచరించుచు అద్భుతాలు జరిగించునుగాక. ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు సంచరించి ఆయన ఎలాంటి మేలు చేశాడో బైబిల్లో రాయబడింది. మొదటగా ఆయన సంచరించి అనేకులకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, రక్షణ కలుగజేశాడు. ఆయన సంచరించి తన ప్రజలకి విమోచన, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. లోకంలో నుండి, పాపంలో నుండి విడిపించి రక్షణ కలుగజేసేటువంటి శక్తి కలిగిన దేవుడుగా ఆయన సంచరిస్తూ వచ్చాడు. ఆ తర్వాత మేలులు చేయుటకు ఆయన సంచరించినట్టుగా బైబిల్లో రాయబడింది. మనం ఆరాధించే యేసయ్య కీడు తలపెట్టేవాడు మాత్రం కాదు, మేలు చేసేటువంటి దేవుడు. సర్వ మానవాళి పట్ల ఆయన మేలు చేయాలని ఈ భూమి మీద ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అలాగే పట్టణాల్లో, గ్రామాల్లో యేసయ్య సంచరించాడు. చూడండి, ఎందుకంటే సమాజ మందిరాల్లో ఆయన రాజ్య సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు ఆయన సంచరించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది.
చూడండి, ఆయన మేలు చేస్తాడు, రక్షణ భాగ్యం ఇస్తాడు, అలాగే ఆయన రాజ్య సువార్తను ప్రకటించు అనేకుల్ని స్వస్థపరుస్తూ ఉంటాడు. అలాగే తన ప్రజల్ని విడువక ఎడబాయక తన ప్రజలతో ఉండి మేలు చేయుటకు అద్భుతాలు జరిగించుటకే ఆయన సంచరించినట్టుగా రాయబడింది. అలాగే 7 నక్షత్రాన్ని చేతబట్టుకొని 7 దీపస్తంభముల మధ్య అంటే సంఘముల మధ్యలో సంచరించినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అలాగే పాల్యమంతా సంచరించినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మొదటిదిగా లూకాసు వార్త 19వ అధ్యాయం మొదటి వాక్యం చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచు ఉండెను. ఇదిగో సుంకపు గుర్తుదారుడును ధనవంతుడైన పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడినట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకే ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనునెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నీవు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో యేసయ్యను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయుట వెళ్ళనని చాలా సనుక్కున్న. ఇక్కడ ఈ చరిత్ర అంతా మీ అందరికీ తెలుసు. చూడండి, ఆయన సంచరించుచు ఎరికో పట్టణానికి వెళ్ళాడు. ఎరికో అనే ప్రాంతానికి అర్థం ఏంటంటే సువాసన గల స్థలము అని, ఈత చెట్ల పట్టణము అని. అలాగే జక్కయ్య అనే పేరుకు అర్థం ఏంటంటే నిర్మలుడు అని అర్థం. ప్రియ సహోదరులారా, ఎరికో ప్రాంతంలో ఆయన సంచరించుచు ఎరికో ప్రాంతానికి వెళ్తే అక్కడ ధనవంతుడైన ఒక మనుషుడు, చూడండి, చాలా డబ్బు ఆస్తి సంపదలు ఉన్నాయి, కానీ తన జీవితంలో ఉండాల్సింది లేదు, నెమ్మది సమాధానం లేదు. డబ్బు సమాధానాన్ని తీసుకొచ్చి పెట్టదు, నెమ్మదినివ్వదు, హృదయంలో ఆనందాన్ని కలుగు చేయదు. బాహ్యంగా ఆనందాన్ని ఇస్తుందేమో కానీ అంతరంగంలో సంతోషాన్ని ఇవ్వదు. ప్రియ సహోదరులారా, ధనవంతుడైన ఒక మనుషుడు యేసయ్యను చూడాలని ఆశ. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేస్తున్న దేవుడని, ఆశ్చర్య కార్యాలు చేస్తున్న దేవుడని, గొప్ప కార్యాలు చేసే దేవుడని ఆయన విన్నాడు. అనేకుల జీవితాల్లో మేలు చేస్తున్న సంగతి గ్రహించాడు. ఇప్పుడు ఆయన్ని చూడాలనే ఆయన వచ్చేటువంటి ఆ స్థలానికి వెళ్తే ఆయన్ని యేసయ్యను చూసేదానికి అవకాశం లేకుండా పోయింది. పొట్టివాడైనందున జనుల మధ్యలో ఆయన్ని గుర్తించలేని స్థితి. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మేడు చెట్టుకి కూర్చున్నాడు. ఈ రోజున నేను యేసయ్యని చూడాలి అంటే ఒక తీర్మానం. ధనవంతుడు పరిగెడుతూ ఉన్నాడు, అవకాశం కోసం ఎదురు చూశాడు, కుదరలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మేడు చెట్టెక్కి కూర్చున్నాడు. కొన్నిసార్లు ధనవంతులు, డబ్బు గలవాళ్ళు, శ్రీమంతులు పరిగెత్తలేరు, చెట్లెక్కి కూర్చోలేరు. ఆయన తన జీవితంలో నెమ్మది కావాలని, సమాధానం కావాలని, పరిపూర్ణమైన రక్షణ ఆనందాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడండి. యేసుక్రీస్తు అక్కడికి వచ్చి ఆ స్థలంలో నిలబడి, జక్కయ్య నువ్వు త్వరగా చెట్టు దిగు, నేడు నీ ఇంట ఉండాలి. అతను యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన పేరు చెప్పి పిలిచాడో త్వరగా దిగి సంతోషముగా యేసును చేర్చుకున్నాడట. బాధతో కాదు, దుఃఖంతో కాదు, అమ్మో నా ఇంటికి వస్తే నా బంధువులు, నా కులస్తులు, నా మతస్థులు ఏమనుకుంటారు, ఇవన్నీ అన్ని ప్రక్కన పెట్టేశాడు. సంతోషంతో యేసును చేర్చుకున్నాడు. బైబిల్లో ఆయన పేరుకి అర్థం ఏంటంటే నిర్మలుడు. కానీ మనుషులు పెట్టిన పేరేంటి? పాపిష్టుడైన మనుష్యుడు. వాళ్ళ దృష్టికి అలాగే కనబడ్డాడు. ఆయన చేసిన చేష్టలు, పనులు కావచ్చు, అది ఆయన్ని పాపి అని ముద్ర వేసి ఉండవచ్చు. ఆ సంగతి తనకు తెలుసు, కానీ జీవము గల దేవునికి నిర్మలుడు అనే సంగతి తెలుసు. ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తును సంతోషంతో చేర్చుకున్నాడు. చూడండి, యేసుక్రీస్తును చూస్తున్నాడు. ఆయన రహస్య పాపాలన్నీ ఆయన ముఖంలో కనబడుతున్నట్టుగా ఉన్నాయి.
వెంటనే యేసయ్యతో చెప్తున్నాడు, ప్రభువా నేను సంపాదించింది అన్యాయంగా అక్రమంగా ఎవరి దగ్గర సంపాదించానో తిరిగి 4 రెట్లుగా వాళ్ళకి 4 అంతలకు ఇచ్చేస్తాను. అలాగే నేను సంపాదించిన ధనంలో సగము పేదవారికి ఇచ్చేస్తానయ్యా, నీవు నాకుంటే చాలు బాబు. మారు మనసు. యేసు ప్రభు ఏమీ చేయలేదు. ఆయన ముఖంలో ఈయన రహస్య పాపాలు కనబడినట్టుగా ఉన్నాయి. తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. మారు మనసు పొందడం. నేను అన్యాయంగా అక్రమంగా సంపాదించాను, తిరిగి 4 అంతలకు ఇచ్చేస్తాను, అదే మారు మనసు. చాలా డబ్బు ఉంది, అది పేదలకు ఖర్చు పెడతాను, అదే తన మనసు మార్చుకోవడం. ఇంతకుముందు డబ్బే శాశ్వతం అనుకున్నాడు, సుఖభోగాలే శాశ్వతం అనుకున్నాడు, డబ్బు సంపాదించే పనిలో సంచరిస్తూనే ఉన్నాడు. కానీ ప్రాముఖ్యమైన వాటిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ప్రాముఖ్యమైనదే కావాలనుకున్న జక్కయ్య ఏదేది సంపాదించాడో తిరిగి ప్రజల దగ్గర ఏది అన్యాయంగా సంపాదించాడో 4 రెట్లుగా ఇచ్చేస్తాను, ఉన్న సంపాదన పేదలకు ఇచ్చేస్తాను, నువ్వు నాకుంటే చాలని మనస్సు మార్చుకున్నాడు. మారు మనసు పొందాడు. మారు మనసు పొందడం అంటే అది మనసు మార్చుకోవాలి, మన క్రియల్లో కనబడాలి. తెలియనప్పుడు నువ్వు రైలు ఎక్కావనుకో, టికెట్ కొనుక్కోకుండా రైలు ఎక్కావనుకో, తెలిసిన తర్వాత ఒక గొప్ప దైవ సేవకుడు చెప్పాడు, జో డానియల్ గారు చెప్పారు, నేను విన్నా ఆయన ప్రసంగం. నీకు తెలిసిన తర్వాత టికెట్ కొని ఆ టికెట్ చింపేసి, ఎందుకంటే ఆ రోజు నువ్వు టికెట్ లేకుండా ప్రయాణం చేసావు, గవర్నమెంట్ని మోసం చేసావు కనుకని ఆ దైవ సేవకుడు చెప్పారు. మారు మనసు. కావాలనుకున్నాడు అనేకమైన వాటిని, ఇప్పుడు వద్దనుకున్నాడు యేసయ్య కోసం. మనసు మార్చుకోవాలి, రక్షణ ఆనందాన్ని అనుభవించాలంటే యేసుక్రీస్తు వెంటనే చెప్పాడు, ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు అబ్రహాము కుమారుడే అనే మాట 19:9 చదువుతారా? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ భాగ్యం కావాలనుకున్నాడు, హృదయంలో రక్షణ ఆనందం కావాలనుకున్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదంలో ప్రథమమైంది రక్షణ. దావీదు అంటాడు, నీవు ఇచ్చిన రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నా, అదే నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ప్రభువా. ఈ లోకంలో వెండి బంగారాలు కాదు, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ ఆనందం, నువ్వు నాకు ఇచ్చిన సంతోషం, అదే నాకు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం, అదే నాకు ఇచ్చిన ఆశీర్వాదం. ఈ లోకంలో చాలామంది సంపాదించవచ్చు, రక్షణ భాగ్యాన్ని సంపాదించుకున్నారా? మనస్సు మార్చుకున్నారా? ప్రియ సహోదరులారా, డబ్బు వెండి బంగారాలు శాశ్వతం కాదు, అవి ఈ లోకానికే పరిమితం. మనం పరలోకాన్ని సంపాదించుకోవాలంటే మనస్సు మార్చుకొని రక్షణ పొంది బాప్తిస్మం పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష కావాలన్నా రక్షణ కావాలన్నా? ఇది మంచి తరుణం, ఈ గుడారాల పండుగ. నువ్వు శిక్షణ తప్పించుకోవాలంటే మనస్సు మార్చుకో, రక్షణ పొందు, బాప్తిస్మం పొందు, నిజ దేవుడైన యేసయ్యని హృదయంలో స్థిరపరచుకో. ఏది ప్రాముఖ్యమైంది, ఏది ముఖ్యమైంది, ఏది అవసరం లేదో గ్రహించుకోవాలి మనుషులు. పేతురు గారు ప్రకటించేటప్పుడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి, మూర్ఖులకి ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది ఆనందిస్తారు, దేవుని సన్నిధిలో మీరు స్తుతిస్తారు. మూర్ఖులతోనే కలిసి జీవిస్తున్నావా? మూర్ఖులైన ప్రజల మధ్యలోనే సంచరిస్తున్నావా? విడుదల పొందవా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ భాగ్యం. నీవు రక్షణ పొందకపోతే నిన్ను రక్షించాలనే నా దేవుడు 2 నెలల క్రితముగా ఈ స్థలములో ఆయన సంచరిస్తూనే ఉన్నాడు. ఈ రోజును కూడా ఆయన సంచరిస్తూనే ఉన్నాడు. మనసు మార్చుకో, రక్షణ ఆనందాన్ని పొందుకొని ఇక నుండి తిరిగి వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజే దేవుడు నీకు ఇచ్చిన మంచి తరుణం, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు నీది, రేపు నీది కాకపోవచ్చు. రక్షకుడైన యేసయ్యని హృదయంలో స్థిరపరచుకోండి, విశ్వసించండి యేసయ్యను. ఆయన్ని మీ హృదయంలో స్థిరపరచుకొని దేవుడిచ్చేటువంటి గొప్ప రక్షణను పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, యోహాన్ గారు
అరణ్యంలో ఒక శబ్దం అనే మాట రాయబడింది. ప్రభుత్వ త్రోవలు సరళం చేస్తున్నాడు, వంకర మార్గాల్ని సరిచేయండి, మీరు రక్షణను కనులారా చూస్తారు, గరుకైన మార్గాల్ని పదునైన మార్గాలుగా చేయండి, వంకర త్రోవలు ఉంటే సరి చేసుకోండి, హృదయాల్ని గుండెల్ని కఠినంగా మార్చుకుంటే మెత్తని మాంసపు హృదయాలుగా మార్చుకోండి, మీరు రక్షణ ఆనందాన్ని పొందుకోండి. యేసుక్రీస్తు సర్వ మానవాళిని రక్షించాలని ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకని ఆ జక్కయ్యను రక్షించిన తర్వాత నశించిన దాన్ని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడి లోకానికి ఆయన ముఖ్యమైన ఉద్దేశం ప్రజల్ని రక్షించాలనే ఉద్దేశంతోనే యేసయ్య వచ్చాడు. ఈ గుడారాల పండుగ కూడా అనేకులు రక్షణ పొంది ప్రభు రాజ్య వారసులుగా మార్చబడాలనే ఉద్దేశంతోనే దైవ సేవకులు ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా ఈ మినిస్ట్రీస్ ఫౌండర్ అయిన దైవజనులైన యేసన్న గారు ఈ పరిశుద్ధాత్మతో నింపబడి ఈ గుడారాల పండుగల్ని ఏర్పాటు చేశారు. దేవుని సన్నిధికి వచ్చి అనేకులు వాక్యం విని రక్షణ పొందుతారనే ఉద్దేశంతోనే దైవజనులు ఈ పండుగల్ని ఈ విధంగా ఏర్పాటు చేశారు. ప్రియ సహోదరులారా, ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి, ఏదో గొప్పోళ్ళైపోవాలని కాదు. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విలువైన ఆత్మల్ని రక్షించి ప్రభు రాకడకు సిద్ధపరచాలని. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులు మొట్టమొదట నాకు ప్రార్థన చేసి సంఘానికి పంపించేటప్పుడు, నిన్ను సంఘానికి పంపిస్తున్నాను ఎందుకో తెలుసా, నీవు అనేకులకు వాక్యాన్ని ప్రకటించి అనేకుల్ని రక్షించి ఆయన రాజ్య వారసులుగా మారుస్తావని వేల మందికి వాక్యాన్ని ప్రకటించి అనేకులను దేవుని రాజ్యం వైపు త్రిప్పమని చెప్పాడు. నేను రన్నింగ్ టీంలో తిరుగుతున్నప్పుడు గుడారాల పండుగలు అయిన తర్వాత యేసన్న గారు పిలిచి ప్రార్థన చేసి ఒక గొప్ప సేవకుని దగ్గర పంపిస్తున్న నేర్చుకొని అనేకుల్ని రక్షించని చెప్పారు. ఈ రోజున మీ మధ్యలో నిలబడి వాక్యాన్ని బోధిస్తుంటే దైవజనులైన యేసన్న గారి మాటలు నాకు గుర్తొచ్చాయి. ప్రియ సహోదరులారా, ప్రతి దైవ సేవకుడు గుండెల్లో ఉన్నటువంటి ఆశ ఏంటంటే ప్రజలు రక్షింపబడాలి అని. యేసయ్య సంచరిస్తున్నాడు. మీ కుటుంబాల్లో రక్షణ లేని వారందరికీ ఆయన రక్షణ భాగ్యం దయచేయునుగాక. సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనంగా ఉండొచ్చు, రక్షింపబడే ప్రతి ఒక్కరికి అది దేవుని శక్తి అయి ఉన్నది. నువ్వు బాప్తిసం పొంది తిరిగి వెళ్ళుచుండగానే దైవ శక్తి నిన్ను కమ్ముకొనుగాక, దైవశక్తి నిన్ను బలపరచునుగాక, దైవశక్తి నిన్ను అద్భుతంగా నడిపించి నీ పేరుని జీవగ్రంథంలో లిఖించేటట్టుగా పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయునుగాక. ప్రియ సహోదరులారా, దేవుని శక్తిని పొంది తిరిగి వెళ్ళాలి ప్రతి ఒక్కరూ. శిలువను గూర్చిన వార్త, పునరుత్థానాన్ని గూర్చిన వార్త మనందరికీ శక్తిని ఇవ్వబోతుంది. అందరూ దేవుని శక్తిని పొందండి. నశించే వారికి వెర్రితనం, రక్షింపబడే మనందరికీ దైవ శక్తి. ఆత్మలకి రక్షణనిచ్చాడు. జక్కయ్య కుటుంబాన్ని అబ్రహాము సంతతిలో చేర్చాడు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా మనం పొందాలని జక్కయ్యని అబ్రహాము సంతతిలో చేర్చాడు. ప్రియ సహోదరులారా, రక్షింపబడిన మనం మన పితరుడైన అబ్రహాము సంతతిలో చేర్చబడ్డాం. అబ్రహాము నమ్మిన దేవుడా అని పాట పాడారు కదండి దైవజనులు. ఎందుకో తెలుసా? అబ్రహాముకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం అన్ని జనులైన మనల్ని స్వజనులుగా చేసి యేసుక్రీస్తు ద్వారా ఆ ఆశీర్వాదాలు పొందాలని, రక్షింపబడే ప్రతి ఒక్కరికి శక్తినిచ్చి ఆత్మనిచ్చి, అలాగే అబ్రహాముకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనం పొందాలని ఆయన మనల్ని రక్షించుటకే ఈ ప్రాంతంలో ఆయన సంచరించుచు ఉన్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్దామా ఆమేనని? అనేకుల్ని రక్షించునుగాక, అనేకుల్ని రాజ్య వారసులుగా మార్చునుగాక, రక్షింపబడే వారికి ఆత్మశక్తిని, సంతోషమును, పరిశుద్ధాత్మని, మన పితరులకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం పొందుటకు ప్రభు సహాయం చేయునుగాక. రెండోదిగా ఆయన సంచరించుచు ఏం చేశాడంటే మేలులు చేస్తూ వచ్చాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, అందరు బైబిల్ తీసి చూడండి. 38వ వాక్యాన్ని చదువుతారు. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక, దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారి అందరినీ స్వస్థపరచుచు సంచరించుచున్నాడు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట రాయబడి ఉంది. అదేంటంటే
మేలు చేయుచు సంచరించాడు. యేసుక్రీస్తుని పరిశుద్ధాత్ముడు పునరుద్ధాన శక్తితో లేపాడు. ఆయనకి తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు సంచరించుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు మేలు చేయుచు సంచరించాడు. నా ప్రభువైన యేసయ్య ఈ 49వ గుడారుల పండుగలో వచ్చిన వారందరికీ మేలు చేయునుగాక. ఒకవేళ అపవాది చేత పీడించబడితే ఎవరైనా ఈ స్థలంలో అడుగు పెడితే ఇప్పుడే విడుదల కలుగునుగాక. అపవాది క్రియలు లయపరచబడునుగాక. దేవుని శక్తి బయలుపరచబడునుగాక. నా ప్రభువైన యేసయ్య ప్రతి ఒక్కరికి మేలు చేయడానికి ఈ స్థలంలో సంచరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, అపవాది కీడు చేస్తాడు, అపవాది నష్టపరుస్తాడు, అపవాది హత్య చేస్తాడు, అపవాది దొంగిలిస్తాడు, అపవాది నెమ్మది లేకుండా సమాధానం లేకుండా చేస్తాడు, దోచుకుంటాడు, వాటిని మారు మనసు లేకుండా చేస్తాడు. సాతాను అనేకుల్ని పీడించుచు కీడు చేయించు సంచరించాడు. వాడి పని అది, కీడు చేసే పని. నా సేవకుడు యోబు సంగతి నువ్వు ఆలోచించావంటే, నువ్వు కంచె వేసావు కనుక అతను నిన్ను స్తుతిస్తున్నాడు. కంచె తీసి చూడు. కంచె తీసిన తర్వాత ఏం చేశాడు? అన్నిటిని నష్టపరిచాడు. సుడిగాలి వచ్చి ఆంటీ మీద కొట్టింది, పిల్లలు నశించిపోయారు. చూడండి, కంచె తీసిన తర్వాత ఆస్తికి నష్టం, పిల్లలకి నష్టం, కుటుంబానికి నష్టం, చివరికి కుటుంబంలో సమాధానం లేకుండా చేశాడు. కట్టుకున్న భార్య దేవుని దూషించి సావమై అపవాది ఆమెను ప్రేరేపించాడు. ప్రియ సహోదరులారా, సర్వశక్తి కలిగిన దేవుడు మేలు చేయాలని వచ్చాడు, అపవాది కీడు చేయాలని సంచరించాడు. వాడి తంత్రాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపట్టాలి. ప్రైజ్ ది లార్డ్. కీడు చేస్తున్నాడంటే అపవాది సంచరిస్తున్నట్లుగా వాడు మనకి నెమ్మది లేకుండా చేస్తున్నాడని అర్థం. యేసయ్య మాత్రం మేలు చేస్తూ సంచరించేవాడు. మేలు పొందాలని నమ్మిన వాళ్ళు, ఆశీర్వాదాలు పొందాలని నమ్మిన వాళ్ళు కుడి చేతిని పైకెత్తి గట్టిగా ఆమేనని చెప్దామా? బిగ్గరగా చెప్దామా? విశ్వాసంతో చెప్దామా? కుడి చేతులు ఎత్తి గట్టిగా మరొకసారి ఆమేనని చెప్పండి. ఆమేన్. ఈ ప్రాంగణం అంతా ప్రభువైన యేసయ్య సంచరించుచు అందరి పట్ల మేలు చేయునుగాక. అపవాది చేత పీడించబడుతున్న వారిని విడిపించి మేలు చేయునుగాక. అపవాది ఎలా పీడిస్తాడో తెలుసండి? గెరాసేనుల ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. వాడు అపవాది చేత, అపవిత్రమైన ఆత్మ చేత పీడించబడుతున్నాడు. వాడు ఇళ్లలో ఉండట్లేదు, సమాధుల్లో తిరుగుతున్నాడు. సాతాను మనుషుల్ని సమాజంలో ఉండనీయకుండా సమాధుల్లో, మృతుల మధ్య, సమాధి అంటే మృతి అని అర్థం. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, మృతులు మౌన స్థితిలోని దిగిపోతారు. స్తుతించే వాళ్ళ మధ్యలోని తీసుకురాడు. ఇంకేం చేస్తున్నాడో తెలుసండి? సమాధుల్లో సంచరిస్తూ ఎర్రి కేకలేస్తున్నాడు, కొండల్లో సంచరిస్తూ ఎర్రి కేకలేస్తున్నాడు, ఒంటి మీద వస్త్రం లేకుండా చేసుకున్నాడు, దేహాన్ని గాయపరుచుకుంటున్నాడు. ఇది సాతాను చేసే పని. నువ్వు మృతుల మధ్యలో ఉన్నావా, సజీవుల మధ్యలో ఉన్నావా? ప్రియ సహోదరుడా, అనవసరమైన కేకలేస్తున్నావా? జీవం గల దేవుని నామాన్ని ఘనత కోసం కేకలేసి దేవుని స్తుతిస్తున్నావా? దేహాన్ని గాయపరుచుకుంటున్నావా? దేవుని ఆలయమని కాపాడుకుంటున్నావా? దేహాన్ని ఈరోజు చాలామంది గాయపరచుకోవట్లేదు, కానీ టాటూస్ వేసుకుంటున్నారు, పచ్చబొట్లు. లేవియాకాండం 19:28 వాక్యంలో రాయబడింది, సచ్చిన వాని కోసం మీ దేహాన్ని చీల్చుకోవద్దు, పచ్చబొట్లు పొడిపించుకోవద్దని. దేవుడు నీకు ఇచ్చిన ఆలయం దేహం. పచ్చబొట్లు పొడిపించుకుంటున్నావా? మనసు మార్చుకో. దాంట్లో ఉన్న లిక్విడ్ దేహంలోకి వెళ్ళి దేహాన్ని గాయపరిచి నాశనానికి దిగజారుస్తుంది. ఫ్యాషన్ అనుకోవద్దు. దేవుడిచ్చిన వస్త్రాలతో దేహాన్ని కప్పుకోవాలి, కానీ విప్పుకొని తిరగొద్దు. మరి ముఖ్యంగా యవనస్తుల గురించి నేను దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నా. దేహం దేవుడిచ్చిన ఆలయం. దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, దేహాన్ని గాయపరచుకోవద్దు. కేకలు దేవుని సన్నిధిలో వేయి. అనవసరమైన చోట కాదు కేకలు వేయాల్సింది. ఎక్కడేస్తున్నావు కేకలు? ఎక్కడ నివాసం? నీ నివాసం సజీవుల మధ్యలోనూ మృతుల మధ్యలోన. సాతాను పీడిస్తే ఒక మనిషిని ఇలా ఉంటుంది. మీరు ఆ సంగతులు మార్కు సువార్త 5వ అధ్యాయం ఆ సంగతులు 1వ వాక్యంలో 15వ వాక్యం వరకు తర్వాత చదువుకోండి. యవనుడా, యవన కుమారుడా, యవన కుమారి, ఎక్కడున్నావు? ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకొని నీ దేహాన్ని
పాడు చేసే వాటి కోసం అప్పగిస్తున్నావా, లేదా నీ దేహం దేవుని ఆలయమని గుర్తించి దేవుని స్తుతించే విషయాలు గ్రహించి దేవుని సన్నిధిలో పరిశుద్ధుల సహవాసంలో అపోస్తుల సహవాసంలో ఉంటున్నావో లేదో ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకునే మిక్కిలి అనుకూల సమయం. దేవుడు నీ జీవితంలో మేలు చేయాలని ఈ స్థలంలో ఆయన సంచరిస్తున్నాడు. ఎవరి దేహాలు పాడైపోయినాయో ఈ రోజున యేసయ్య వారిని ముట్టి బాగు చేయునుగాక, అపవిత్రమైన ఆత్మల నుండి విడిపించునుగాక, దురాత్మల నుండి విడిపించునుగాక. ఎప్పుడైతే యేసు ప్రభుని ఆ వ్యక్తి చూశాడో, యేసు ప్రభుని ఎప్పుడైతే గమనించాడో ఎర్రి కేకలేశాడు. యేసు ప్రభు అడిగాడు, ఎవరు నువ్వని? సేన అంటే మేము అనేకులం, ఒకరం కాదయ్యా. ఇంకో మాట కూడా ఉంటుంది అక్కడ, వాని ఎవ్వడు సాధు చేయలేకపోయాడంట. ఆ మాట 5వ అధ్యాయంలో వాడు సమాధులలో వాసము చేసేటి 4వ వాక్యంలో ఉంటుంది. సమాధుల్లో వాసం చేస్తూ వచ్చాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధించలేకపోయారు. పలుమారు వాని కాళ్ళకును చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ సంకెళ్ళు తెంపి కాళ్ళ సంఖ్యలను దుత్తినీలుగా చేశాడు. ఎవడును వాడిని సాధు చేయ యవనస్తులు ఈరోజు చాలా మంది ఎవరు సాధు చేయలేకపోతున్నారు. ప్రియ సహోదరులారా, నీ పిల్లలు నీ మాట వినగలుగుతున్నారా? కొన్నిసార్లు దైవ సేవకుల మాట వినరు, వాళ్ళకి నచ్చదు, ఆ మంచి మాటలు వాళ్ళకి రుచించవు, ఎక్కవు. సాధు చేయలేని స్థితిలో ఉండొచ్చు మీరు. మీ పిల్లల్ని దేవుడు వారికి ఈ రోజున ఉపదేశం చేసి వారి సంఖ్యలను కట్లని తెంచివేసి వారికి గొప్ప విడుదల దయచేయునుగాక. ఎవరెవరు పిల్లలు మీరు సాధు చేయలేకపోతున్నారో, ఈ గుడారాల పండుగకు వచ్చారు కదండి, మీరు ఇక్కడ ఉండగానే యేసయ్య అక్కడికి వెళ్ళి వారి పట్ల మేలు చేసి వారిని విడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీ పిల్లలు దేవుని సన్నిధికి రాలేక వాళ్ళు ఉద్యోగాలను, వ్యాపారంలో, చదువుల నిమిత్తం ఒకవేళ దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారేమో, వాళ్ళని సాధు చేయలేని స్థితిలో ఉంటే యేసయ్య వారిని బాగు చేసి మేలు చేసి వారిని సాధు చేయునుగాక, వారి సంఖ్యలను తెంచునుగాక. వస్త్రహీనుడుగా ఉన్న వ్యక్తి స్వస్థచిత్తుడై, 15వ వాక్యం మీరు తరచు చదువుకోండి, స్వస్థచిత్తుడై వస్త్రములు ధరించి యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? అది ఆయన చేసే మేలు. ఈ గుడారాల పండుగ ద్వారా యవనస్తులైన బిడ్డల జీవితంలో మేలు చేసి ఆయన పిల్లలుగా మార్చునుగాక. అపవాది చేత పీడించబడుతున్న వారికి మేలు చేయునుగాక. అలాగే లూకా సువార్తమానంలో మరొక మాట రాయబడి ఉంటుంది, 13వ అధ్యాయం 10వ వాక్యం 13:10. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక 18 ఏళ్ల నుంచి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేని స్థితిలో ఉన్నది. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని, బలహీనత నుంచి విడుదల పొందావని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులు ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా లేచి నిలవబడి. గమనించండి, యేసుక్రీస్తు వాక్యం బోధిస్తున్నాడు కానీ ఆయన కన్నులు ఆ స్థలంలో ఉన్న వాళ్ళందరి మీద సంచరిస్తూనే ఉన్నాయి. ఆయన కన్ను దృష్టి మొత్తం గమనిస్తూనే ఉన్నాడు. బలహీనపరచు ఒక దురాత్మ చేత పీడించబడుతున్న ఒక స్త్రీ 18 ఏళ్ళ నుంచి ఆమె చాలా ఇబ్బంది పడుతుంది, నిలబడాలనుకుంటుంది కానీ నిలబడలేకపోతుంది. యేసుక్రీస్తు దృష్టి ఆమె మీదే ఉంది. అమ్మా అని ఆమెను పిలిచి ఆమె తల మీద చేతులుంచి ఆమె బలహీనత నుంచి విడుదల పొందాలని గద్దించినప్పుడు ఆమెను పట్టి పీడిస్తున్న రోగం, ఆ వ్యాధి, ఆ దురాత్మ ఆమెను విడిచిపోయింది. ఆమె చక్కగా లేచి నిలబడింది. ఒకవేళ ఇక్కడ ఎవరెవరు ఏ రోగాలతో, ఏ వ్యాధులతో, ఏ బలహీనతలతో వచ్చారో, యేసుక్రీస్తు సంచరిస్తున్న దేవుడు గనుక ఆయన చేతులు మీ తలల మీద ఉంచి మిమ్మల్ని బాగు చేయునుగాక. అయ్యో నేను వాళ్ళతో ప్రార్థన చేయించుకోలేదు, వీళ్ళతో ప్రార్థన చేయించుకోలేదు, వాళ్ళు గెలవలేదు, వీళ్ళు గెలవలేదు అని నువ్వేం కంగారు పడద్దు. సంచరిస్తున్న యేసయ్య తన చేతిని నీ తల మీద ఉంచి నిన్ను బాగు చేయునుగాక, స్వస్థపరచునుగాక. ప్రియ సహోదరులారా, సర్వశక్తి గల దేవుడు మేలు చేస్తూ సంచరిస్తాడు. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వాక్యంలో ఇంకో మాట రాయబడి ఉంటుంది. మూగ చెవిటి దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి, ఒక బాలుడు మూగ చెవిటి దయ్యం పట్టి పీడించబడుతున్నాడు. యేసు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వీన్ని పట్టి పీడిస్తున్న రోగం
ఎంతకాలం నుంచి ఏంటంటే అడిగితే వాడు ఆ తండ్రి చెప్పాడు, అయ్యా వీళ్ళకి ఒక బలహీనత పట్టి పీడిస్తూ ఉంది, అది వచ్చి వీళ్ళని పీడించినప్పుడల్లా నీళ్ళల్లో అగ్నిలో నిప్పుల్లో నెమ్మది లేకుండా చేస్తుంది బాబు, నీళ్ళలో పడేస్తుంది, నిప్పుల్లో పడేస్తుంది. యేసుక్రీస్తు గుర్తించి, ఏ మూగమైన చెవిటి దయ్యమా, వాడికి 2 దయ్యాలు ఉన్నాయి, ఒకటి మూగది, ఒకటి చెవిటి దయ్యం. చూడండి, పిల్లలు కొన్నిసార్లు మూగల్లాగా ప్రవర్తిస్తారు, కొన్నిసార్లు చెవిటోల్లాగా ప్రవర్తిస్తారు, ఇంట్లో పని చేయమంటే చేయరు. చూడండి, ఏ పని వినపడనట్టుగా మాట్లాడినట్టుగా ఉంటారు. అదొక దురాత్మ. గద్దించండి, యేసు ప్రభు గద్దించాడు, మూగమైన చెవిటి దయ్యమా అని. మూర్ఛల వ్యాధి అనుకున్నాడు ఆ తండ్రి, కానీ వాడిని పట్టి పీడిస్తున్న దురాత్మ ఏంటో యేసుకి తెలుసు కనుక గద్దించి ఆ దురాత్మను వెళ్ళగొట్టి ఆ బాబు పట్ల మేలు చేసి వాడిని స్వస్థపరిచాడు. ప్రియ సహోదరులారా, ఈ 49వ గుడారాల పండుగలో సంచరించుచున్న యేసయ్య అందరి పట్ల మేలు చేయునుగాక, అందరి పట్ల అద్భుతాలు జరిగించునుగాక. మూడవదిగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 9వ అధ్యాయం 35వ వాక్యం త్వరగా చదవండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజ్య సువార్తను ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందు సంచరి. యేసుక్రీస్తు పట్టణాల్లో గ్రామాల్లో సంచరించి సువార్త ప్రకటించేటప్పుడు ఆయన రాజ్య సువార్త ప్రకటించాడు. యేసయ్యకు ఒక రాజ్యం ఉందని ప్రజలకు తెలియజేశాడు. నా తండ్రి ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఒక రాజ్యాన్ని మీకోసం సిద్ధపరుస్తున్నాడని, ఆయన తన పని ముగించుకోవాలని, ఆయన వచ్చిన పని ఏంటో గ్రహించిన యేసయ్య ప్రతిరోజు ప్రతి ప్రాంతంలో, గ్రామాల్లో, పట్టణాల్లో సంచరించుచు రాజ్య సువార్త ప్రకటించాడు. దైవజనులైన యేసన్న గారు ఈ గ్రామంలో మొదటగా అడుగుపెట్టి ఈ ప్రాంతాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో కాళ్ళకు చెప్పులు లేకుండా అనేక ప్రాంతాలు తిరిగి ఈ గ్రామాల్లో ఆయన సువార్త ప్రకటించాడు, రాజ్య సువార్త ప్రకటించాడు, సిలువను గూర్చిన వార్త ప్రకటించాడు, పునరుద్ధానాన్ని గూర్చిన వార్త ప్రకటించాడు. వచ్చిన ఉద్దేశాన్ని గ్రహించి వేలాది మంది ప్రజల్ని రక్షించాడు. దేవుని రాజ్యం కోసం అనేకుల్ని రక్షించి అనేకుల్ని దేవుని సన్నిధికి త్రిప్పగలిగాడు. ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు సంచరించుచు సమాజ మందిరాల్లో ఆయన రాజ్య సువార్త ప్రకటించాడు. యేసయ్యకు ఒక రాజ్యం ఉంది, అది మహిమ కలిగిన రాజ్యం. యేసయ్యకు ఒక రాజ్యం ఉంది, అది సమాధానకరమైన రాజ్యం. యేసయ్యకు ఒక రాజ్యం ఉంది, అది స్తుతి ఆరాధన జరిగేటువంటి ఒక ప్రత్యేకమైన స్థలం. యేసయ్యకు ఒక రాజ్యం ఉంది, 24 పెద్దలు తమ కిరీటాన్ని నేల మీద పెట్టి సాగిలపడి ఆయన పాదాల మీద ఆయన్ని ఆరాధించేటువంటి ఒక రాజ్యం ఉందని ఆయన బోధిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరులారా, అనేకమైన ఉపమానాలు వారికి తెలియచేసి పరలోక రాజ్యం మంచి చేపలను పట్టిన వలవలే ఉందని, పరలోక రాజ్యం ఒక మంచి పొలంలో దాచబడిన ధననిధిని పోలిందని అనేక విషయాలు బోధిస్తూ వచ్చాడు. యేసయ్యకు ఒక రాజ్యం ఉంది. ఈ గుడారాల పండుగలో దైవ సేవకులు ఆయన రాజ్య సువార్త ప్రకటిస్తున్నారు. మనం ఈ లోకంలో కన్ను మూసిన వెంటనే పరలోకంలో కళ్ళు తెరవాలని. ప్రియ సహోదరులారా, ఆయన స్వస్థపరచుచు రాజ్య సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఈ 4 దినముల పాటు గుడారాల పండుగలో పాలు పొందిన ప్రతి ఒక్కరూ భూమి పుట్టినప్పటి నుండి మన కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని ప్రతి ఒక్కరు స్వతంత్రించుకోవాలని దేవుడు దైవ సేవకుల ద్వారా ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. అందరూ అంతటా మారు మనసు పొంది పరలోక రాజ్య వారసులుగా మార్చబడాలని దేవుడు మన కోసం ఒక పట్టణాన్ని కడుతున్నాడు. ఒక పట్టణం సిద్ధపరచబడుతుంది, అది పరలోకం నుండి భూమి మీదకి దిగి వస్తుంది. ప్రజలందరూ ఆయన రాజ్యంలో ప్రవేశించుదురుగాక. 4వదిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం త్వరగా చదవండి, సమయం అయిపోయింది. త్వరగా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును. చాలు. ఇక్కడ 7 సంఘాల గురించి రాసినప్పుడు అన్ని సంఘాలలో మెప్పు, ఆ సంఘాల్లో ఉన్న మెప్పును గురించి తెలియపరుస్తాడు. 2వదిగా ఆ సంఘంలో ఉన్న బలహీనతలు ఏంటో తెలియపరుస్తాడు. 3వదిగా ఏం చేస్తే బాగవుతుందో హెచ్చరిస్తాడు.
నాలుగోదిగా సంఘానికి కలిగే ప్రతిఫలం ఏంటో చెప్తాడు. అన్ని సంఘాల్లో ఈ మాటలు ఉంటాయి. 7 సంఘముల మధ్య సంచరించుచున్నటువంటి జీవము గల దేవుడు ప్రతి సంఘములో ఆయన సంచరించునుగాక. ఎందుకు సంచరిస్తాడో తెలుసా? మొదటగా మెప్పు. నువ్వు చాలా కష్టపడ్డావు, నీకు చాలా సహనం ఉంది, చాలా ఓర్పు ఉంది, నువ్వు చాలా మంచివాడవు, భక్తిహీనులు సహించలేవు, అపోస్తులు కాని వాళ్ళు అపోస్తులు అంటే అసలు వాళ్ళని ఏమాత్రం సహించవని మొదటగా మెప్పులు. తర్వాత చేసిన తప్పులు చెప్తాడు. వచ్చిన వాళ్ళందరూ మెప్పులే చెప్తారు. మరి తప్పులు చెప్పేది ఎవరు? మనలో మన తప్పుని సరిచేసేది ఎవరు? సంచరించే దేవుడు. హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి సంఘములో ఆయన సంచరించునుగాక. నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత ప్రయాసపడ్డావో, ఎంత ప్రార్థించావో, నువ్వు ఎంత కష్టపడిన సంగతి నీకు చెప్తాడు. ఆ తర్వాత నీ తప్పులేంటో చెప్తాడు. ఆ తర్వాత ఎలా సరి చేసుకోవాలో చెప్తాడు. సరి చేసుకున్న నీకు పరలోకంలో ఆయన ఏమి దాచిపెట్టాడో చెప్తాడు. పరలోకంలో ప్రతి ఒక్కరు జీవవృక్ష ఫలములు భుజించుదురుగాక, పరలోకంలో మరుగైన మన్నాను భుజించదముగాక, పరలోకంలో మనకి తెల్లని వస్త్రాలు దయచేయునుగాక, పరలోకంలో మనకి క్రొత్త పేరు పెట్టి మనల్ని ఆయన క్రొత్త పేరుతో పిలుచునుగాక, ఆయన మనల్ని ఒక స్తంభముగా చేయునుగాక, పరలోకంలో అనేక ఆశీర్వాదాలు మనకిస్తాడనే మాట రాయబడింది. ప్రియ సహోదరులారా, ఈ గుడారాల పండుగలో 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్న పునరుద్ధానుడు, శక్తి గల దేవుడు, మహిమ కలిగిన దేవుడు, సౌందర్య పూర్ణుడైన యేసు అందరినీ ఆయనలో పరిశుద్ధత కలుగజేసి, ఆయనలో ఉన్నటువంటి సంపూర్ణ పరిశుద్ధత కలుగజేసి, తప్పుల్ని సరిచేసి, హెచ్చరించి, మారు మనసు పొందమని, దీపాలను వెలిగించుకోమని, వస్త్రాలు ధరించుకోమని, సరైన మార్గంలో నడవమని హెచ్చరించి, సరిచేసి పరలోకంలో గొప్ప ప్రతిఫలం ఇవ్వాలని ఆయన సంచరించుచు ఉన్నాడు. ఈ 49వ గుడారాల పండుగలో ఆయన సంచరించి నిన్ను మెచ్చుకున్న దేవుడు. ఆయన నీ తప్పులు, నా తప్పులు, మనందరి తప్పులు సరిచేయునుగాక. మనందరిని సరిచేసి పరిశుద్ధపరిచి పరలోకంలో మన కోసం గొప్ప ప్రతిఫలము దయచేయునుగాక. చివరిగా దేవుడు మనతో సంచరించాలంటే బాల్యాన్ని పరిశుద్ధపరచుకోండి అనే మాట ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వాక్యంలో మాట రాయబడుతుంది. నేను ముగించబోతున్నా. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 14వ వాక్యం త్వరగా చదవండి. నీ దేవుడిని యెహోవాను విడిపించుటకును, నీ దేవుడిని యెహోవాను నిన్ను విడిపించుటకును, శత్రువులను నీకు అప్పగించుటకు, శత్రువులను అప్పగించుటకు నీ పాలెములో సంచరించుచుండును కనుక ఆయన నీలో అసహ్యమైనది ఏది అయినను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాల్యము పరిశుద్ధముగా ఉండవలెను. ఎవరైతే పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవిస్తారో, హృదయమే కాదు మనం సంచరించే పాల్యం. ఈ గుడారాల పండుగ ఈ పాల్యమంతా పరిశుభ్రంగా ఉండాలని పరిచారకులు పరిచర్య చేస్తున్నారు. అలాగే మన హృదయం అనే పాల్యం, ఈ హృదయాన్ని కూడా ఎప్పుడు మనం పరిశుద్ధంగా ఉంచుకుంటే దేవుడు మన హృదయంలో సంచరిస్తాడు. మనల్ని విడువక ఎడబాయక కాపాడుతాడు. శత్రువులందరినీ అప్పగించునుగాక, పాదములకు పాదపీఠంగా మార్చునుగాక. ఒకవేళ ఈ పరిచర్యకి కానీ, సేవకి కానీ, సేవకులకి కానీ, ఆత్మీయులకి కానీ ఎవరైనా విరోధంగా ప్రవర్తిస్తుంటే శత్రువులందరినీ మీ పాదములకు, మన పాదములకు పాదపీఠంగా మార్చి మనల్ని విడువక ఎడబాయ్ ప్రభు రాకడ దినం వరకు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాల్ని, పరిచర్యని, సేవకుల్ని అందరినీ విడువక కాపాడునుగాక. దైవ సేవకులారా ధైర్యంగా ఉండండి, విశ్వాసులారా ధైర్యంగా ఉండండి, ఆత్మీయులారా ధైర్యంగా ఉండండి. మన హృదయం అనే పాలెం సరి చేసుకొని పరిశుద్ధపరుచుకున్నప్పుడు మన దేవుడు మన పాలెంలో, మన హృదయంలో, మన సంఘంలో, మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు. విడువక ఎడబాయిక కాపాడి పరలోక రాజ్య వారసులుగా మార్చునుగాక. దేవుడు మన మధ్యలో సంచరించునుగాక. ఈ ఆశీర్వాదాలని మీ మీద, మీ పిల్లల మీద, మీ కుటుంబాల మీద, మన సంఘాల మీద, మనందరి మీద కుమ్మరించి ఆశీర్వదించి విడువక ఎడబాయిక పరలోక రాజ్యానికి వారసులుగా మార్చునుగాక. దేవుడు కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, ఈ గుడారాల పండుగ 3వ రోజు ఉదయకాల సమయంలో సిద్ధపాటుతో కూడి వచ్చినటువంటి మీ ప్రజలతో, మీ సేవకుల్ని మీ పక్షముగా నిలుపుకొని, తండ్రి మీరు మా మధ్యలో సంచరించు దేవుడు అని మరొకసారి నాయన రుజువుపరుచుకున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఉన్నతమైన స్థలములలో, పరిశుద్ధమైన స్థలములలో నివసించు దేవుడవు అయినను తండ్రి, మా మధ్యలో సంచరించుటకు, మాతో కూడా ఉండుటకు, మాలో ఉండుటకు, మా కొరకే ఉండుటకు మా మధ్యకు మీరు దిగి వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మీరు సంచరించాలంటే తండ్రి
మా పాలెం పరిశుద్ధంగా ఉండాలని, ఆత్మీయ జీవితంలో మండుచున్న వెలుగుచున్న దీపాల వలె ఉండాలని, మీరు సంచరించటం వలన కలిగే ఆశీర్వాదాలు ప్రయోజనాలు ఏమై ఉన్నాయో ప్రతి ఒక్కరూ నా తండ్రి ఈ మాటల చేత గ్రహించున్నట్లు మీరు సహాయం దయచేయండి. ఆ రోజున మీరు సంచరించి జక్కయ్య ఇంటికి ఏ విధముగా రక్షణ కలుగజేసి అబ్రహాము సంతానములో మీరు చేర్చారో అలాంటి ధన్యత ప్రతి వారికి మీరు దయచేయండి. ఆ రోజున మీరు సంచరిస్తూ తండ్రి ఏ విధముగా అనేకులకు మేలు కలుగజేశారో ఈరోజు కూడా ఈ గుడాల పండుగలో పాల్గొన్న వారికి మేలు దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. తండ్రి మీరు సంఘములలో సమాజములలో మా మధ్యలో సంచరిస్తూ తప్పులన్నిటినీ ప్రభు సరిదిద్దుతూ తండ్రి అనేకులను పరిశుద్ధులుగాను మీ మహిమగల రాకడకు రాజ్యానికి సిద్ధపరిచే వారిగా మారుస్తారని అనేక కోణాలలో మీరు సంచరించడం వలన కలిగే ఆశీర్వాదాలను ఈ ఉదయకాల సమయంలో పంచిపెట్టినందుకై మీకు స్తోత్రం. మాటలన్నిటినీ అందరి హృదయములలో స్థిరపరచండి. ఈ మాటల యొక్క ప్రయోజనాలు ప్రతిఫలాలు ప్రతి వారికి కలుగజేయండి. సేవకులను మరింతగా బలపరిచి రాబోయే రోజులు నిండు భవిష్యత్తును సేవా పరిచర్యలో ఆశీర్వాదకరముగా మార్చుకొని మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.